మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఎక్కడికి వెళ్లాలన్నా సీక్రెట్ కెమెరాల టెన్షన్ ఎక్కువైపోయింది. మాల్స్ లో షాపింగ్ కి వెళ్తే డ్రెస్సింగ్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు, హోటల్స్, రెస్టారెంట్స్ లో వాష్రూమ్ కి వెళ్తే అక్కడ సీక్రెట్ కెమెరాలు, చివరకు లేడీస్ హాస్టల్లో కూడా సీక్రెట్ కెమెరాలు. ఇకపై ఇలాంటి సీక్రెట్ కెమెరాలకు చెక్ పెట్టనున్నారు హైదరాబాద్ పోలీసులు. మహిళల భద్రత కోసం సరికొత్తగా షీనేత్ర టీమ్స్ సిద్ధమయ్యాయి. అసలేంటి ఈ షీనేత్ర, ఎలా పనిచేయనున్నాయి? సరదాగా మాల్కి వెళ్లి నచ్చిన డ్రెస్ కొని ఇంటికొచ్చేలోపు ఫోన్కి ఓ వీడియో వస్తుంది. డ్రెస్సింగ్ ట్రయల్ రూమ్లో సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డ్ చేసి ఉంటారు ఆగంతకులు. ఈ వీడియోను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తారు. హోటల్, రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేసే ముందో చేశాకో వాష్రూమ్కి వెళ్లినా భద్రత లేదు. వీడియో రికార్డ్ చేస్తున్నారు కీచకులు. విమెన్స్, గర్ల్స్ హాస్టల్, పీజీల్లో కూడా ఇలాంటి గలీజ్గాళ్లు మోపయ్యారు. ఎక్కడ పడితే అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి వాటితో బ్లాక్మెయిల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శునకానందం పొందుతున్నారు. ఇకపై ఇలాంటి గలీజ్గాళ్లకు చెక్ పెట్టనున్నారు హైదరాబాద్ పోలీసులు. మహిళల భద్రత కోసం సరికొత్త షీనేత్ర టీమ్స్ ను సిద్ధం చేశారు. షీనేత్ర అనే నిఘా నేత్రంతో ఎక్కడైతే సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని పట్టుకునేందుకు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు పోలీసులు. సరికొత్త టెక్నాలజీతో పనిచేసే ఈ అధునాతన కెమెరాలు ప్రస్తుతానికి హైదరాబాద్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. మరికొన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామంటున్నారు. మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టు రట్టు చేసేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేశామంటున్నారు పోలీసులు. హోటళ్లు, మాల్స్, హాస్టళ్లు, విద్యా సంస్థలతో పాటు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం 7 షీనేత్ర ప్రత్యేక టీంలను రంగంలోకి దింపింది. ఈ బృందాలకు అత్యాధునిక కెమెరా డిటెక్టర్ల వినియోగం, తనిఖీల సమయంలో పాటించాల్సిన నిబంధనల SOPపై 2 దశల్లో ఇప్పటికే పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చారు. ఈ ప్రత్యేక బృందాలకు కెమెరా డిటెక్టర్ పరికరాలను అందజేశారు. షాపింగ్ మాల్స్లోని ట్రయల్ రూమ్లు, ఆసుపత్రులు, హోటళ్లు, హాస్టళ్లలో రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ 7 బృందాల ద్వారా నగర వ్యాప్తంగా ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. తమ ప్రాంగణాల్లోని ప్రైవేటు ప్రదేశాల్లో సీక్రెట్ కెమెరాలు లేవని నిర్ధారించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, అజాగ్రత్తగా ఉన్నా లేదా కెమెరాలు లభ్యమైన సంబంధిత యాజమాన్యాలపై అత్యంత కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఆయా సంస్థలను, బాధ్యులైన ఉద్యోగులను బ్లాక్ లిస్టు చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రతి సంస్థ తప్పనిసరిగా కస్టమర్ సేఫ్టీ ఇన్ఛార్జ్ను నియమించుకోవాలని, వీరు షీ టీమ్స్కు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. వీరికి పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని, కెమెరా డిటెక్టర్లను యాజమాన్యం సమకూర్చుకోవాలని చెప్పారు. నిరంతరం తనిఖీలు చేస్తూ తమ ప్రాంగణం సురక్షితమని ధృవీకరించుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందన్నారు.